you, Lord. స్తోత్రం. అందరూ హృదయపూర్వకంగా దగ్గరగా నోరు తెరిచి ప్రభువుని స్తుతిద్దాం. స్తోత్రం. మంచి దేవా, ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. yes Lord, నీ మేలు నేను మరువక ఎల్లప్పుడు స్తుతి పాడతానయ్యా. మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. రెండు చేతులు పైకి లేపి ఆరాధన 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 నీ మేలులకై, ఆరాధన నీ దీవెనకై, ఆరాధన నీ మేలులకై, ఆరాధన నీ దీవెనకై, ఆరాధన 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 ఆరాధన. స్తోత్రం. దినవెల్ల నీ చేతులు చాపి నీ కౌగిట్లో నన్ను కాపాడిన దేవా, నీవు చూపిన ప్రేమకై, నీవు చూపిన చాలికై నా పూర్ణ హృదయంతో నేను నిన్ను సన్నతిస్తానయ్యా అంటూ దేవుడు నామని మహిమపడదామండి. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. రెండు చేతులు పైకి లేపి ఆరాధన 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 నీ ప్రేమకై, ఆరాధన ఓ నీ జాలికై, ఆరాధన నీ ప్రేమకై, ఆరాధన నీ జాలికై, ఆరాధన 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 ఆరాధన. అయ్యా, మమ్మలను ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించిన మా దేవా, హెచ్చించి గనపరిచిన నిర్మలాత్ముడా, మా పూర్ణాత్మ మనస్సుతో మిమ్మల్ని కొని ఆడుతామయ్యా అంటూ ఆయన చూపిన కృపను బట్టి, ప్రభు మనల్ని నిలబెట్టిన స్థితిని బట్టి హృదయపూర్వకంగా ప్రభుని మహిమ పలుకుతామండి. స్తోత్రం. థాంక్ యూ లార్డ్. ఎంత గొప్ప ప్రేమ ప్రభా. నీకే మహిమ దాడు, నీకే మహిమ. ధనవంతులుగా చేయుటకు దారిద్రత అనుభవించినావు, ధనవంతులుగా చేయుటకు yes Lord,
దారిద్రత అనుభవించినావు, హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధన 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 నీ కృప కొరకై, ఆరాధన ఈ స్థితి కొరకై, ఆరాధన నీ కృప కొరకై, ఈ స్థితి కొరకై, ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఒకసారి అందరూ బిగ్గరగా ఆరాధన 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 నీ మేలులకై, ఆరాధన నీ దీవెనకై, ఆరాధన నీ మేలులకై, ఆరాధన నీ దీవెనకై, ఆరాధన 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 నీకు వందనాలు. ఆరాధన యేసయ్యా, నీకు స్తోత్రం. నీకే మహిమ ప్రభువా, నీకే మహిమ, నీకే మహిమ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తుతిద్దాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు వందనాలు, 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 వందనాలు యేసు. స్తోత్రం, 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 స్తోత్రం. మరాషాతయ బరాంతే బోషాతయ బసాంతే రేటే కేటే బోరాండే బోషాతయ బరాండే. పరిశుద్ధాత్మడ మీకు స్తోత్రం. మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు తాకుతున్నందుకు స్తోత్రం. స్తుతించిన బిగ్గరగా నోటు తెరిచి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోరాబారాబా షాతయ బరాందే రోటే కేటేలే బోషాంతే. ప్రతి విధమైన సంశయము, డౌట్, అన్బిలీఫ్, నెగిటివ్నెస్ ప్రతిదీ కుప్పకూల్చబడును గాక. ప్రభా, మీరు మాకు వాగ్దానం ఇచ్చారు, ఎప్పుడు బలహీనులు అప్పుడే బలవంతులమని. అయ్యా, మీ సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరు బలహీనులు కాదు ప్రభా. నిన్ను ఎరిగిన ఏ ఒక్కరు కూడా బలహీనులు కాదు. నిన్ను ఎరిగిన ప్రజలు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారన్నావు. అవును ప్రభా, ఈ ఉదయకాలం ఈ ఆరాధనకి నేను ఎరిగి మేము వచ్చాం. మేము బలము కలిగిన జనాంగం ప్రభా. నేను స్తుతిస్తున్నట్టుగా మమ్మల్ని బలపరుస్తున్నందుకు, నేను గానపరుస్తున్నట్టుగా మీరు మాకు శక్తిని ఇస్తున్నందుకు వందనాలు. అవునయ్యా, ప్రజలు నిన్ను కీర్తించినప్పుడు, మయంపరిచినప్పుడు వారి మధ్యలో ఉన్న ఎరుకోను కోల్చిన దేవుడు. ప్రజలు స్తుతించినప్పుడు శత్రువును ముట్టడి చేసిన దేవుడు, శత్రువును మట్టుమాయము చేసిన దేవుడు. ఈ ఉదయకాలము మేము స్తుతిస్తూ ఉంటుండగా ప్రతి ఒక్క దురాత్మ అంధకార శక్తులను, చాతబడి చెల్లంగితనమును, ప్రతి దయ్యపు ఆత్మలను యేసు నామములో గద్దిస్తూ త్రొక్కివేస్తూ వాడి కాడని వెరచివేస్తున్నాం యేసు నామములో. ఓ నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు యేసు. యేసు మీకు వందనాలు, 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 వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కోరాబా షతారా శాంతే రేబో షతయా బరాంతే రేటా కోరాబా శాంతే మారోటే కేటే లేబో షతయా బరాందే జీనామా షోబ్రే కేటే బోసాయా రేటే కేటే లేబో షకూరా నమా శాంతే. థ్యాంక్ యూ మాస్టర్, నీకు వందనాలు. ఈ ఆరాధన బట్టి నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. స్తుతించండి, బిగ్గరగా స్తుతించండి. ఆయన నామాన్ని గనపరచండి ప్రభా. నువ్వు శక్తివంతుడు, నువ్వు శక్తిమంతుడు ప్రభా.
నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడవు, నువ్వు మా పక్షమున యుద్ధము చేస్తున్న దేవుడవు, మా పక్షమున కార్యములను జరిగించువాడవు, మాతో ఉన్నవాడవు. నీకు స్తోత్రాలు. మమ్మల్ని నడిపించువాడవు, మమ్మలను ధైర్యపరచువాడవు. అయ్యా మీరు జయించారు, మీతో పాటు మమ్మల్ని జయింపు చేసినందుకు స్తోత్రాలు. అయ్యా జీవ కిరీటము బట్టి నీకు వందనాలు, రక్షణను బట్టి నీకు స్తోత్రం. అయ్యా నీ స్వస్థతకే వందనాలు ప్రభా, నీ విడుదలను బట్టి నీకు వందనాలు, నువ్వు చూపిన జాలికే వందన, నీ కృపకై వందనాలు. అయ్యా గత కాలమంతా మమ్మల్ని కాచి కాపాడేందుకు స్తోత్రాలు. ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే హెచ్చిస్తూ, సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి పొందుకొంచున్నాం డాడీ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, గడిచిన కాలంలో ప్రభు హల్లెలూయా. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మని నీకు వందనాలు. ఈ ఉదయ కాలము ఈ ఆరాధనలో మీ సాధించండి. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ వాక్కు చేత మమ్మల్ని బలపరిచి మీ యొక్క శక్తిని మా మీద కుమ్మరించినందుకు స్తోత్రాలు. ఇప్పుడే థ్యాంక్ యూ లార్డ్, వినగలిగిన గ్రహించగలిగిన మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఇప్పుడే నీ బలమైన శక్తి, ఈ యొక్క ప్రసన్నత మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు తాకుతున్నందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి పొందుకొంచున్నాం డాడీ. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం నిద్ర వస్తున్న వారు గట్టిగా చెబుతాం హల్లెలూయా. నిద్ర వస్తున్న వారు అన్న థ్యాంక్ యూ లార్డ్. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రీతిగా మరొకసారి మీ పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ రీతిగా నుంచుని ప్రభువుని ఆరాధన చేయడానికి ఆయన సన్నిధిలో ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కూడా వచ్చిన మీ అందరికీ, అలాగే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మా కుటుంబం తరపున, గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ తరపున నిండు వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం. మీ ప్రక్కన వారు కూడా చెప్పండి, నిండు వందనాలు శుభాలు అని చెప్పండి. సమాధానం కలుగును గాక అని చెప్పండి. నువ్వు ఎలా వచ్చినా సమాధానంతో ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాం, సంతోషంతో వెళ్ళబోతున్నాం, సమృద్ధితో వెళ్ళబోతున్నాం. మన తండ్రి దగ్గరికి మనం వస్తేనంట ఏ రోజు కూడా మన తండ్రి ఒట్టి చేతులతో పంపించే దేవుడు కాదు. తన గృహానికి మనం వచ్చినప్పుడు, మా ఇంటికి మాకు వచ్చిన ప్రతిసారి, మా సిస్టర్ వచ్చిన ప్రతిసారి, వచ్చేటప్పుడు ఎలా వచ్చిందో తెలియదు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం నిండుకొండలాగా వెళ్తుంది. అంటే అది సత్యం. ఆ రీతిగానే ప్రభు సన్నిధికి మనం అంట వచ్చిన ప్రతిసారి మనం వచ్చేటప్పుడు కొంచెం విచారంతో రావచ్చు, బాధతో రావచ్చు, కొంత వ్యతిరేకత రావచ్చు, కానీ ప్రభు అయితే ఈరోజు చూస్తూ ఊరుకోడు. మనకు కావలసినవన్నీ ప్రభు మనకు అనుగ్రహించి పంపించబోతున్నాడు. హల్లెలూయా. రైట్, పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు చూద్దాం. రెవల్యూషన్స్ చాప్టర్ 3 వర్సెస్ 7 and 8. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగో రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రభు చెప్తున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. హల్లెలూయా. అందుకు చెప్పండి, ఈరోజు నా దేవుడు నా కొరకు ప్రతి విషయములో ఓ నూతనమైన తలుపును తెరిచి ఉన్నాడు, అది ఎవడును వేయనేరడు. అందుకు చెప్పండి, దేవుడు తెరిచిన
తలుపును ఎవడు ముయ్యలేడు. హల్లెలూయా. ఈ ఉదయకాలపు ఈ ఆరాధనలో ప్రభు చెబుతున్న మాట, ఇదిగో నీ క్రియలు నాకు తెలుసు, నీకున్న శక్తి కొంచెమే. ఈరోజు నిలబడాలనుకుంటావు, ఈరోజు ఉపవాసం చేయాలనుకుంటావు, ఈరోజు బాగా ప్రార్థన చేయాలనుకుంటావు, కానీ ఏదో ఒక ఐహిక విచారాలు, ఏదో కుటుంబంలో కొన్ని గలిబిలి వాతావరణం రాగానే అనుకున్నంత వరకు నువ్వు చేయలేకపోవచ్చు. నాకు తెలుసు నీ క్రియలు, నీ శక్తి కొంచెమే. అయినప్పటికీ నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరగననలేదు. నేనంటే ఏంటో నీకు తెలుసు, నా శక్తి ఏంటో నీకు తెలుసు, నా సామర్థ్యం ఏంటో నీకు తెలుసు, నా పేరేంటో నీకు తెలుసు, నేనేమై ఉన్నానో నీకు తెలుసు. కాబట్టి నా వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు. కాబట్టి నీ శక్తి కొంచెం ఉన్నా, నీ క్రియలు కొంచెం ఉన్నా, నీ ఎదుట నేను తలుపులు తీయబోతున్నా, ఆ తలుపు ఎవడు కూడా వెయ్యనేరడు. మీ ప్రకటన మాట చెప్పండి, దేవుడు నీ కొరకు తెరిచిన తలుపు ఎవడు వెయ్యనేరడు. ప్రభు ఇక్కడ నువ్వు ఎంత శక్తివంతమైన కార్యం జరిగిస్తే అంత గొప్ప తలుపు తీస్తానని ప్రభు చెప్పలేదు, కానీ నీ జీవితము, నీ పరిస్థితి ఆయనకు తెలుసు. కానీ నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, దావీదు తాళపు చెవి కలిగినటువంటి దేవుడు, ఎవడు వేయలేకుండా తీయవాడు, ఎవడు తీయలేకుండా వేయవాడైన జీవము కలిగిన దేవుడు చెప్తున్న మాట, నీ క్రియలు, నీ శక్తి నాకు తెలుసు, కానీ నీవు నా వాక్యాన్ని విని గైకొంటే, నన్ను అర్థం చేసుకుంటే, ఆపత్కాలంలో నేను నమ్ముకొనదగిన సహాయకుడిని. ఈ లోకంలో ఎవరిని నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్మొచ్చు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు నా నామాన్ని ఆశ్రయిస్తే, నువ్వు నన్ను కీర్తిస్తే, నన్ను భయంపరిస్తే, నీకున్న ప్రతి పరిస్థితిని మార్చడానికి నేను శక్తిమంతుణ్ణి. హల్లెలూయా. అందుకే చెప్పండి, ఎలాంటి స్థితిలో ఉన్నా వాక్యాన్ని గైకొనాలి, అర్థం చేసుకోవాలి, వాక్యం పైన ఆధారపడాలి. ఎక్కడ ఆధారపడాలంట? చాలామంది ఏదైనా బలహీనత ఉందని కానీ వెంటనే దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఒకవేళ ఉన్నాయనుకోండి, ఫస్ట్ బలహీనత రాగానే ఆ టాబ్లెట్ మీద మనసు వెళ్ళిపోతుంది. ఒక బలహీనత రాగానే మనమంట క్రైస్తవులకి, నిజమైన క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కరంట మన జీవితంలో ఏదో వచ్చినా సరే, అది పెయిన్ రానివ్వండి, సంతోషం రానివ్వండి, వేదన రానివ్వండి, అది ఏదొచ్చినా మనకి మొట్టమొదటి మన ఆలోచనలు ఎవరు ఉండాలి? దేవుడు, ఆయన వాక్కు. ఈ స్థితిలో కనుక ఆయన ఉంటే ఏం చేస్తాడు, ఈ పరిస్థితుల్లో కనుక ఆయన ఉంటే ఏం చేస్తాడు. ఒకరోజు మీకు చాలాసార్లు చెప్పా, ఒకరోజు ఫుడ్ పాయిజన్ అయింది మా అందరికీ, నాకు, మా తల్లిగారికి, మా నాన్నగారికి. చర్చ్కి వెళ్ళి వచ్చాము. సో ఎడబుల్ వ్యతిరేకమైన విషపూరితమైన మష్రూమ్స్ మాకు తెలియదు అవి. సో తను వండేసింది తినేసాము. తిన్న ఒక హాఫ్ అన్ అవర్కి ఆటోమేటిక్గా వామిటింగ్స్ వచ్చినాయి, మోషన్స్ అవుతున్నాయి. తర్వాత కొంతసేపటికి లోపల ఉన్న ఫ్యాట్ బయటపడిపోతుంది, బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి. ఆ టైంలో మనం మామూలు వ్యక్తులుగా అయితే ఏం చేస్తామంటే, మనకి ఆల్రెడీ ఎవరికొక డ్రైవర్కి ఫోన్ చేయడమో, లేకుంటే తెలిసిన వారికి ఫోన్ చేయడమో, లేకుంటే నాకు ఇచ్చిన హాస్పిటల్కి ఫోన్ చేయడమో, లేకుంటే అంబులెన్స్కి ఫోన్ చేయడమో, ఇవి కదా మనం చేసే ఆలోచన. అందరికీ సీరియస్ ఉంది, ఎవరికి మామూలుగా అందరూ ఎవరి బెడ్ మీద వాళ్ళు పడిపోతున్నారు. అలాంటి పరిస్థితి. ఆ టైంలో నాకు ఒకటే ఆలోచన వచ్చింది, దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మాకు బాధ్యత ఇచ్చాడు, దేవుని పని ఇంకా చాలా చేయాల్సి ఉంది, దేవుడిచ్చిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. కాబట్టి మమ్మలను ఖచ్చితంగా దేవుడి ఈ సమయంలో ఈ బలహీనతను బట్టి తీసుకోడు. కాబట్టి దీన్ని బట్టి మేము భయపడము, అధైర్యపడము, దీన్ని బట్టి టెన్షన్ అయిపోయాము. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ స్వస్థపరచాల్సింది ఆయనే, ఇంట్లో ఉన్న ఆయనే స్వస్థపరచాలి. కాబట్టి ఆయనే కార్యం జరిగిస్తాడని ఒక విశ్వాసంతో ఉండి చూస్తుంటే ఆ బలహీనత ఏమవుతుందంటే ఇంకా తీవ్రతరం అవుతుంది. సో మా తల్లిగారికి చేతులు, ఫింగర్స్ ఇలా తిరగకపోవడం, అంటే అంత వీక్నెస్ అయిపోతుంది వెంటనే. ఆ టైంలో నాలో నుంచి పరిశుద్ధాత్మ ప్రేరేపించుకుని తనలో ఉన్న బలహీనతను గద్దించి యేసు నామములో స్వస్థత విడుదల చేయకుండా ఫస్ట్ టైం తను వెంటనే వితిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తను హీల్ అయిపోయింది. దాని తర్వాత తను మా నాన్నగారికి నాకు పరిచయం చేయడం ప్రారంభించింది. వాటర్ తీసుకొచ్చి ఇవ్వడం, ప్రేయరాలు రాయడం అలా చేస్తుంటే కొద్ది నిమిషాలకు దేవుడు మమ్మల్ని కూడా సంపూర్తిగా స్వస్థపరిచాడు. అంటే ఆలోచించేయండి, ఒక బలహీనత వచ్చినప్పుడు, ఒక విషంతో కడుపు నింపబడినప్పుడు లోకంలో ఉన్న మనుషులకి ఏం గుర్తొస్తాయంటే చుట్టూ ఉన్న హాస్పిటల్స్, చుట్టూ ఉన్న అవన్నీ. నేను ఒక్క మాట చెప్తా, ఏ రోజు కూడా లోక సంబంధమైన దేని కూడా ఎక్కువ దృష్టి పెట్టకండి. దాని గురించి అధిక జ్ఞానాన్ని ఎన్నడూ, ఒకవేళ నువ్వు వెళ్తున్న మార్గంలో ఒక పెద్ద హాస్పిటల్ బోర్డు కనిపించింది అనుకోండి, పదే పదే దాన్ని చూసే ప్రయత్నం చేయకండి. ఎందుకు తెలుసా? మానవుల్లో ఉండే లక్షణం ఏంటో తెలుసా? నువ్వేదైతే చూస్తావో దాన్ని ఆకర్షిస్తావు. నువ్వేదైతే చూస్తావో ఖచ్చితంగా నువ్వు దాన్ని ఆకర్షిస్తావు. అందుకే నీకు అనవసరమైన దాంట్లో దేన్ని కూడా నువ్వు వేలు పెట్టాల్సిన అవసరం లేదు, దేన్ని చూడాల్సిన అవసరం లేదు. ఆ మార్గం నుంచి నువ్వు వెళ్ళిపోతుంటే
నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప అదే అలానే చూస్తూ ఎలాంటి పేషెంట్లు ఉన్నారు, ఎలా ఉన్నారు, అలా కాదు. ప్రభా హాస్పిటల్ ఉన్న వారిని ముట్టి స్వస్థపరచని చెప్పేసి ఆ ప్రాంతం నుంచి వచ్చేసేయాలి. ఆ టైంలో నీకు దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు ఇలా కనుక ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతావో ఏ బలహీనత నీ దగ్గరికి రాదు. ఒకవేళ అది వచ్చినా, అట్లా చెప్తున్నా, నీకు ఇంకా టెన్షన్ రాదు, ఏదో అయిపోద్ది మా ప్రాణం వద్దన్న ఆలోచన రాదు. కానీ దేవుడు మాకు సహాయకుడు, ఆయన ముట్టి స్వస్థపరుస్తాడని ధైర్యం మీకు వచ్చేస్తుంది. ఆ సమయంలో కనుక వాక్యాన్ని గైకొంటే ప్రభు అంటాడు, ఇదిగో నీ క్రియలు నేను ఎరుగుతా, నీకున్న శక్తి కొంచెమే అయినప్పటికీ నువ్వు నా వాక్యాన్ని గైకొన్నావు కాబట్టి నీ ఎదుట నేను ఒక తలుపు తెరిచా, దాన్ని ఎవడు కూడా, శత్రువు కానీ మరణము కానీ లేకుంటే ఏది కూడా నీ జీవితంలో తలుపు ఎవడు కూడా వేయలేడు. అలాంటి కార్యమును నేను ఎదుట నేను తెరిచా. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రాంతంలో దేవుని మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరితో, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నమాట, నీ జీవితంలో దేని విషయంలో అయితే ఒక తలుపు తెరవబడాలని ఆశపడ్డావో, ఒకవేళ కొంతమందికి ఆరోగ్యం మంచిగా ఉండాలి, స్వస్థత కావాలి, ఇంకా కొంతమందికి గర్భఫలం గురించి నిరీక్షిస్తున్న వారు ఉన్నారు, కొంతమంది వివాహం విషయంలో ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, కొంతమంది వ్యాపారంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆశపడుతున్నవారు, కొంతమంది పరీక్షల్లో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నవారు. కానీ ఈరోజు ఎక్కడ చూస్తున్న అనేక విషయాల్లో తలుపు వేయబడిన స్థితి ఒకవేళ మీకు కనిపిస్తుందేమో, ముయ్యబడిన పరిస్థితి నీకు కనిపిస్తుందేమో. ఎక్కడ కొంతమంది మన యొక్క ఉన్నతిని ఇష్టపడక ఏదో ఒక రకంగా ఒకలాంటి చాతబడి చేసో లేకుంటే ఇంకోటో చేసో వారిని ముందుకు ఎదగనివ్వకుండా చేస్తున్న ఒకవేళ తలుపులు మూయబడే పరిస్థితులు ఉన్నాయేమో. కానీ ప్రభు చెప్తున్నారు, మీ పక్షమును నేను తలుపు తెరవబోతున్నా, దానిని ఎవడు కూడా వేయనేరని తలుపు నేను మీకోసం తెరవబోతున్నా. అలాంటి తలుపు గుండా మిమ్మల్ని నేను నడిపించబోతున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యా నీకు వందనాలు. అందుకే ఎప్పుడు కూడా నేను ఏదో క్రియలు చేయలేదు, నా శక్తి చాలా అల్పం అనుకోమాకండి. నా తండ్రి నా కొరకు ఎట్లయినా తలుపు తెరిచాడు కాబట్టి నేను ఖచ్చితంగా నా గమ్యానికి నేను చేరబోతున్నా. ఖచ్చితంగా నా విజన్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది. ఖచ్చితంగా దేవుడు నాకు ఇచ్చిన ప్రణాళిక నెరవేర్చబడబోతుంది. ఖచ్చితంగా నేను ఏదైతే ఆశపడ్డానో నా ఆశను ప్రభు ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడంట? ఆయాసపరుస్తాడు. ఏం చేస్తాడంట? ఆయాసపరుస్తాడా? ఆశ కలిగిన ప్రాణాన్ని నిరుత్సాహపరుస్తాడా? ఆశ కలిగిన ప్రాణాన్ని నీరసగలింపజేస్తాడా? కాదంట, ఆశ కలిగిన ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరుస్తాడు. అంటే ఏంటో తెలుసా? ఈ లోకంలో ఎవడికి కూడా తృప్తి లేదు. మీరు చూడండి, 1,00,000 రూపాయలు సంపాదించేటోడికి 10,000 సంపాదించేటోడికి తృప్తి ఉందా? 20,000 సంపాదించాలని ఆశపడుతుంది. 20,000 దాటిన తర్వాత 1,00,000 దాటిన తర్వాత 10 లక్షలు, 10 లక్షల తర్వాత 1,00,00,000 రూపాయలు అన్న తర్వాత. కానీ ప్రభు చెప్తున్నాడు, నా ఎందుకు కనుక నువ్వు ఆశపడితే నేను నీకు తృప్తినిస్తా. తృప్తిగా భుజించి, తృప్తిగా ధరించి, తృప్తిగా నివసించి, తృప్తిగా నీ బిడ్డలను చూసుకుంటూ, తృప్తిగా నీ భార్యతో జీవిస్తూ, తృప్తిగా నా సన్నిధిలో నిలిపించే ఆ కృపను నేను మీకు చూపించబోతున్నా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి మన శక్తి ఎంతైనా, మన కార్యాలు ఎలా ఉన్నా, ఆయన వాక్యాన్ని కనుక మనం విడవకపోతే, ఆయన వాక్యాన్ని కనుక ఆధారం చేసుకుంటే మన ఎదుట దేవుడు తలుపులు తెరుస్తాడు. ఆ తలుపు ఎవడు కూడా, ఎంతమంది ఎదురై దానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఇదిగో నీ జీవితంలో ఎన్ని శాపనార్థాలు పెట్టినా, లేకుంటే నీ మనస్సే నీ దగ్గరికి వచ్చి ఒకవేళ నిరారోపణ చేస్తున్నా, ఇదిగో నువ్వు ఇందులో సరిగ్గా లేవు, నువ్వు ఇలా భక్తి చేయట్లా, అలా ప్రార్థన చేయట్లా, అలా అది చేయట్లా, ఇలా ఇది చేయట్లా అని వాటి ఎన్ని రకాలుగా నిన్ను వచ్చి నిందిస్తూ శోధిస్తూ ఉన్నా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు అప్పుడు చెప్పాలి, నా క్రియలు కొంచెమై ఉన్నా, నా శక్తి కొంచెమై ఉన్నా, నా తండ్రి నా కొరకు తలుపు తెరిచాడు, ఖచ్చితంగా నేను దాన్ని సాధించబోతున్నా. ఖచ్చితంగా ఆ ప్రాంతానికి నేను వెళ్ళబోతున్నానంతే. ఖచ్చితంగా దేవుడు నాకు ఇచ్చిన ప్రతి వాగ్దానము నేను స్వతంత్రించుకోబోతున్నా. ఖచ్చితంగా దేవుడు నాకు ఇచ్చిన ప్రాంతంలో నేను అడుగు పెట్టబోతున్నా. ఎందుకంటే నా కొరకు నా తండ్రి తలుపు తెరిచాడు, దానిని ఎవడు కూడా వెయ్యనేరడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే చెప్పండి, దేవానికి వందనాలని చెప్పండి. 1 కొరింథీ చాప్టర్ 16 వర్సెస్ 9. కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. ఇది ఫుడ్ నోట్లో మనం చూస్తే, గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. హల్లెలూయా. తన ప్రజల కోసమంట
ఎప్పుడు తన కోసం ఆ గొప్ప ద్వారం తెరవబడిందంటే, ఎదిరించేవారు అనేకులు ఉన్నప్పుడు, తన మీద పోరాడేవారు, తనకు వ్యతిరేకంగా ఉన్నవారు అనేకులు చుట్టుముట్టినప్పుడు అంట, దేవుడు ఏం చేశాడంటే గొప్ప ద్వారము తన కోసం తెరిచాడంట. ఎంతమంది మీ జీవితాల్లో పోరాటాలు అధికంగా ఉన్నాయి? ఎంతమంది మీ జీవితంలో ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య వస్తూ ఉంది అంటే, ఈరోజు మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే నాకే ఎందుకు ఇది రావాలి, నాకే ఎందుకు ఇది రావాలి, ఇంత గొప్ప దేవుడిని ఎరిగిన నా జీవితంలో ఎందుకు ఈ ప్రశ్నార్థకరమైన జీవితం అంటే, ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఎదిరించేవారు నీ జీవితంలో అధికమవుతూ ఉంటే గొప్ప ద్వారమును నీ కోసం నేను తెరవబోతున్నా. ఎదిరించేవారు, వాడు ఏ రీతిగా నీ జీవితంలోకి వచ్చి ఎదిరిస్తున్నా, ఎదిరించే ప్రతిసారి కూడా మీ పక్షం నేనేం చేస్తాను తెలుసా, గొప్ప ద్వారము నేను తెరవబోతున్నా, నేను తెరిచే ద్వారము కూడా నేను నేనేం చేస్తా, ముందుకు నడిపించబోతున్నా. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే చెప్పండి, ఎదిరించేవారు ఉన్నప్పుడే గొప్ప ద్వారం తెరవబడుతుంది. ఈరోజు నీ శరీరము నీ ఆత్మకు వ్యతిరేకంగా కనిపిస్తుందా అంటే, ఎక్కువ శోధనలు కూడా నువ్వు వెళ్తున్నావా? ఖచ్చితంగా దేవుడు నీకు ఆత్మీయంగా గొప్ప ద్వారాన్ని తెరవబోతున్నాడు. ఓ బలహీనత, ఒక అనారోగ్యం ఒకవేళ అలాంటి పరిస్థితి ఉందా, ప్రభు నీ కొరకు గొప్ప ద్వారం తెరవబోతున్నాడు. నీ ఆయుష్ను పొడిగించి ఎవరు వెళ్ళలేనటువంటి ప్రాంతానికి ప్రభు నిన్ను నడిపిస్తాడు. చూడండి, మా నాన్నగారికి ఆ టీబీ కనుక రాకపోతే, ఆ బలహీనత కనుక రాకపోతే, ఇప్పుడు వరకు తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉండవడో మనకు తెలియదు. ఓ బలహీనత అనేది తీవ్రతరంగా వచ్చేసింది, మరణ పంచుల దాకా వెళ్ళినట్లుగా అనిపించింది. కానీ ప్రభువుని తెలుసుకుని ఆయన స్తుతించి ఆరాధన చేసి ఆయన శక్తి సామర్థ్యాన్ని గ్రహించి గుర్తించితే ప్రభు ఏం చేస్తాడు, గొప్ప ద్వారం తెరిచి ఎవరికి ఇవ్వనటువంటి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ప్రభు ఇచ్చారు. శ్రేష్టమైన పిలుపునిచ్చారు, శ్రేష్టమైన ఆత్మీయ మేలుల చేత ప్రభు తృప్తిపరిచాడు. ఈరోజు యావత్ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ప్రభు మా కుటుంబాన్ని నిలబెట్టాడు. గొప్ప సమస్యలు, గొప్ప వ్యతిరేకులు మన మధ్య వస్తున్నారంటే గుర్తించాలి. జీవము కలిగిన దేవుని కలిగిన ప్రతి ఒక్కరికి దేవుడు మన పక్షమున గొప్ప ద్వారము, మంచి సమయమును ప్రభు అనుకూలమైన మంచి కార్యానుకూలమైన మంచి సమయము, గొప్ప ద్వారము నా కొరకు తెరవబడుతుంది. ఎంత వ్యతిరేకత, నువ్వు ఇది ఒకటి ప్రయత్నించి కొంత ముందుకు వెళ్ళగానే ఒక వ్యతిరేకత రాగానే, స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వ్యతిరేకత రాగానే, ప్రజలు నింపబడుతూ ఉంటే కొంత వ్యతిరేకత రాగానే, అయ్యో ఎందుకు నాకే జీవితం, నా జీవితంలో ఎందుకు ఈ ఆలస్యం, నాకే ఎందుకు ఈ వ్యతిరేకత అని నిరుత్సాహపడక ఆ టైంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు చెప్తున్నాడు, కార్యానుకూల సమయమైన మంచి సమయాన్ని నీకు ప్రాప్తింప చేయబోతున్నా. ఒక మంచి సమయం రాబోతుంది. ప్రజలు, నువ్వు అనుకున్నావు ఈ సమయంలో నేను ముందుకు వెళ్తే నేను సక్సెస్ అవుతానని, ప్రభు చెప్తున్నాడు అలా కాదు. ప్రజలందరూ ఆగిపోయినప్పుడు నీ కొరకు నేను ఒక గొప్ప ద్వారాన్ని నీ కోసం నేను తెరుస్తా. ప్రజలు చూస్తే ఆశ్చర్యపడినట్లుగా ఇది ఎలా సాధ్యం? చూడండి, జీవము కలిగిన దేవుని ఉనికి బయటపడాలంటే సర్వసాధారణంగా ముందుకు వెళ్తుంటే ఆయన ఉనికి ఎన్నడూ కూడా, సాధారణంగా నువ్వు కనుక గొప్పవాడు అవుతున్నావు అనుకో, ఎవడు కూడా దేవుడు నీ పట్ల కార్యాన్ని జరిగించాడని ఎవడు గుర్తించు, నువ్వు ఎంత గొప్ప సాక్ష్యం పంచుకున్నా. కానీ నువ్వు అనేకమైన శ్రమలు, కష్టాలు గుండా వెళ్తూ, నీ చుట్టాలు, నీ బంధువుల దగ్గర అవమానం గుండా వ్యతిరేకత గుండా వెళ్తూ ఉంటే, కొంతకాలానికి దేవుడు ఒక్కసారిగా నీ ఎదుట గొప్ప ద్వారం తెరిచి నీ ఉన్నత స్థాయిలో పెడితే, నీ పతనాన్ని కోరి నిన్ను ఒక పాపిగా, లేకుంటే నువ్వేదో దేవునికి విరుద్ధంగా ఉన్నావనో, లేకుంటే దేవుని నిన్ను శపించాడనో, లేకుంటే శాపాన్ని అనుభవిస్తున్నామని తలంచిన వారి ఎదుట దేవుడు నీ కొమ్మును హెచ్చింపచేసినప్పుడు అప్పుడు దేవుడు మయంపరచబడతాడు అని అంటే. అందుకే మన జీవితంలో కొన్ని అవమానాలు కూడా ప్రభు మనం నడిపిస్తూనే ఉంటాడు. ఆ అవమానం బట్టి మనకు అవమానం కాదంట. మా నాన్నగారు ఒక మాట మాట్లాడాడు, ప్రభు మన జీవితంలో ఒకవేళ పరిచయలో కానీ ఇంకో దగ్గర కానీ దేవుడిచ్చిన వాగ్దానాలు కానీ కొంత ఆలస్యం జరిగిస్తూ ఉంటే, తద్వారా ఆయనకు అవమానం అని మనం అనుకుంటున్నాం, కరెక్టే, మనకి అవమానం అని మనకు కూడా అనిపిస్తుంది. కానీ చేస్తే ఆయనకే మహిమ, చేయకపోతే ఆయనకి అవమానం. కాబట్టి ఆయన ఎన్నడూ తనకు అవమానం తెచ్చుకున్నట్లుగా ఎన్నడూ చేయడు. మనకి ఇష్టం ఉంది కదా ఆయనకు మహిమ తీసుకురావాలని, అలాంటప్పుడు తనకు స్వాహతగా తను అవమానపరుచుకుంటాడా? కానీ ఈరోజు మన పరిస్థితి చూస్తే అవమానకరంగానే కనిపిస్తుంది అందరికీ. కానీ ఒక రోజు రాబోతుంది, కార్యానుకూలమైన మంచి సమయం ప్రాప్తిస్తుంది మనకి. కార్యానుకూలమైన మంచి సమయం అంటే, మొన్నటిదాకా మోడాలు ఉన్నాయి, ఇప్పుడు అన్నీ పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినట్లుగా ప్రభు కొద్ది రోజులు వస్తుందేమో, మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రభు చెప్తున్నాడు, మీ జీవితంలో కూడా కార్యానుకూలమైన మంచి సమయాన్ని నేను
ప్రాప్తింప చేయబోతున్నా. లోకమంతా ఆగిపోతున్నప్పుడు, లోకమంతా ముందుకు వెళ్ళనప్పుడు నేను మీ విషయంలో కార్యానుకూలమైన సమయాన్ని, అనగా గొప్ప ద్వారమును నేను తెరవబోతున్నా. అందు చెప్పండి, ద్వారాలన్నీ మూయబడినప్పుడు, వ్యతిరేకులందరూ అధికమైనప్పుడు, సమస్యలన్నీ పెరిగిపోయినప్పుడు, ఎవరూ మన పక్షాన లేనప్పుడు, ఎవరి సహాయము లేనప్పుడు, ప్రజలందరూ ఈ సమయం మంచిది కాదు, అసలు ఈ సమయంలో ఇది చేయకుండా ఉంటే బాగుండు అన్నప్పుడు, మీ కొరకు నేను అనుకూలమైన కాలముగా మార్చి మీ కొరకు నేను గొప్ప ద్వారమును తెరవబోతున్నా. హల్లెలూయా. అందు చెప్పండి, నా దేవుని దగ్గర చెడ్డది ఏదీ లేదు, చెడ్డ సమయం లేదని చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో అంటారు ఇది రాహుకాలం, ఆ కాలం, ఈ కాలం, ఇప్పుడు ఇది చేయవచ్చు, అది చేయకూడదని. నిజమే, వారి అంచనాలు, వారు నమ్మిన విధానం ఎవరిది తప్పుపడడానికి లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో చెడ్డ కాలము లేదు. ఆయనని కలిగిన ప్రతి ఒక్కరికి ప్రతి కాలము మంచిదే. ఒకవేళ చెడు కాలము మనం అనుభవిస్తున్నట్టు మనకు అనిపించిన వ్యతిరేకుల మధ్యలో మనమున్న దానిని ప్రభు ఏం చేస్తాడంట, కార్యానుకూలమైనటువంటి మంచి సమయాన్ని ప్రభు మనకు ప్రాప్తింపచేసి, వ్యతిరేకులు పెరుగుతున్నప్పుడు గొప్ప ద్వారమును తెరిచి, మనం వెళ్ళవలసిన మార్గం కొంత అయితే ప్రభు అంట మన శక్తికి మించి, మన ప్రయాసకు మించి, మనము ఊహించిన దానికి మించి ప్రభు ఏం చేస్తాడంట, ఓ శ్రేష్టమైన స్థాయిలో ప్రభు మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా. అలాంటి మార్గము గుండా ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఈరోజు ఒకవేళ నిరుత్సాహంతో లైవ్ చూస్తూనే ప్రాంతంలో నువ్వు వచ్చినా, నా సమయం అస్సలు బాగాలేదు, నా టైం అస్సలు బాగలేదు, ముట్టుకున్న ప్రతిదీ మసైపోతుందని ఒకవేళ ఆలోచన చేస్తుంటే ప్రభు చెప్తున్నాడు, మీ కొరకు నేను మంచి ద్వారమును, గొప్ప ద్వారము నేను తెరవబోతున్నా. ఈ ఉదయకాలపు ఈ ఆరాధన ప్రభు చెప్తున్నారు, ఇదిగో ఈ పరిచర్యలో నేను గొప్ప ద్వారము నేను తెరుస్తున్నా, ఈ సంఘములో గొప్ప ద్వారము తెరుస్తున్నా. ఈ పరిచర్యలో అంటుకట్టబడ్డ ప్రతి ఒక్కరి జీవితంలో వారి వారి పరిస్థితిని బట్టి వారి వారి జీవితాల్లో గొప్ప ద్వారము నేను తెరుస్తున్నా. నేను పక్షపాతిని కాదు, ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించే వ్యక్తిని కాదు. నేను సమముగా ప్రేమించేవాడును, సమముగా న్యాయము తీర్చేవాడును. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప ఉన్నతమైన ద్వారం నేను తెరబోతున్నా. మీరుండే ప్రతి స్థాయిలోనూ అలా చెప్తున్నా, అల్పులు, బలహీనులు, అనారోగ్యంతో ఉన్నవారు గాక, విచారంతో ప్రభు సన్నిధికి మరలా రాక, నీ విచారాన్ని తొలగించి, నీ బలహీనతను తొలగించి, సంపూర్తి ఆరోగ్యమును, క్షేమమును, భద్రతను, సమృద్ధిని, జీవమును, మేలు చేత తృప్తిపరిచి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో గొప్ప ద్వారమును ప్రభువు నీ కొరకు తెరవబోతున్నాడు. శ్రేష్టమైన ద్వారాన్ని ప్రభు నీకు తెరవబోతున్నాడు. హల్లెలూయా. అని చెప్పండి, నా దేవుడు నా కొరకు గొప్ప ద్వారమును తెరిచి ఉన్నాడు, దానిని ఎవడు వేయనేరడు. ఎవడు చెప్పండి, ఎవడు వేయనేరడు. వ్యతిరేకులు అధికమగినప్పుడు, చెప్పండి, వ్యతిరేకులు అధికమగినప్పుడు గొప్ప ద్వారం తెరుస్తాడంట. ఎంత వ్యతిరేకులు పెరుగుతుంటే, ఎంత వ్యతిరేకత వస్తుందో, నువ్వు చేసే ప్రతి ఆగిపోతున్నట్టు నీకు అనిపిస్తున్న ప్రతిసారి నువ్వు ఒకటి ఆలోచించాలి, నాకు దేవుడు ఇగో ఈ ప్రయత్నం చేస్తుంటే ఇది నాకు రాలేదు కదా, నాకు దేవుడు గొప్పది ఇవ్వబోతున్నాడు. 100 రూపాయలు నేను ఆశించి కష్టపడ్డా కదా, రాలేదు కదా, ఓహో నా దేవుడు గొప్పది నాకు ఇవ్వబోతున్నాడు. నేను ఆశించింది 100నే, నా దేవుడు నా పట్ల లక్షలు కోట్ల విషయంలో దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే నా దేవుడు అంత సామర్థ్యం కలిగిన దేవుడు, అలా చేయగలిగిన దేవుడు. ఆయన చేయలేనిది ఏది కూడా లేదు. ఒకవేళ ఒక ప్రాంతంలో నువ్వు అనుకోవచ్చు, నేను ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నా, కానీ వ్యతిరేకత వచ్చింది. ప్రభు చెప్తున్నా, నీకు గొప్ప స్థానంలో గొప్ప గృహాన్ని నేను కట్టించబోతున్నా. గొప్పదంటే ఎలా అవుతుందో తెలుసా? నీ చుట్టాల్లో, బంధువుల్లో, నీ కుటుంబంలో ఎవరు కూడా, నీ బ్లడ్ లైన్లో కూడా ఎవరు లేనట్లుగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. మీరు అనుకోవచ్చు, గొప్పగా అంటే ఎలా చేస్తాడండి? ఖచ్చితంగా చేస్తాడు. మా తండ్రి గారికి, మా తాతలకి, మా నాన్నగారు చిన్నగా ఉన్నప్పుడు వారికి ఉండే గృహం ఎంతో తెలుసా? 2 ఎకరాల్లో ఉండేదంట వాళ్ళ ఇల్లు. ఎంత? 2 ఎకరాల స్థలంలో వారి గృహం. అంటే అంత క్యాంపస్, అంత పెద్ద గృహం, వారికి మంచి గృహం ఉండి, పనివారు ఉండి, వారికున్న ఎడ్లకు, వారికున్న పశు సంపదకి ఏం పెట్టేవాళ్ళంటే గోల్డ్ పెట్టేవాళ్ళంటే. ఈరోజు మనకు ఒక చిన్న చైన్ ఉంటే 4 సార్లు ఇలా చూసుకుంటాం, కొన్ని కొత్త అయితే. అలాంటిది వారి ఎడ్లకు పెట్టేవాళ్ళంటే. ఆలోచించండి. అలాంటి స్థాయి నుంచి కొంతకాలానికి ఏమైపోయిందంటే
కాలక్రమేపీ ఏమైపోయిందంటే కాలగర్భంలో కలిసిపోయింది, ఆర్తి కర్పూరంలాగా కరిగిపోయింది మొత్తం. అంటే ఆలోచించేయండి, అంత స్థాయి నుంచి జీరో స్థాయికి తీసుకొచ్చిన దేవుడు ఈరోజు మనల్ని జీరో నుంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడా? చెప్పాలి. కొన్ని పాఠాలు నేర్పించడానికి కొంతమంది దగ్గర నుంచి ప్రభు తీసుకున్నా, ప్రభువుని కలిగిన మనమంటే ఏది నష్టపోము, వడ్డీతో సహా మనం దాన్ని తీసుకుంటాం. వడ్డీతో సహా. ఆయన అంటాడు, ఆయన దృష్టిలో ఏంటో తెలుసా, ప్రతి రూపాయి ఆయనకి విలువైందే, మనం చేసే ప్రతి పని ఆయనకు విలువైందే, మనం చెమటోడ్చి కార్చి చేసిన ప్రతి ప్రయాస ఆయనకు తెలుసు. నువ్వు ప్రయాసతో ఆ ప్రాంతం దాకా వెళ్ళావు, ఇంటర్వ్యూకి వెళ్ళావు, అవలా వెనుదిరిగి వెనక్కి వచ్చేసావు. నువ్వు అనుకుంటున్నావు అయ్యో బ్యాడ్ టైం, బ్యాడ్ లక్, అయ్యో అది ఇదని అనుకుంటుండొచ్చు, కానీ నీ ప్రయాసం ప్రభు వ్యర్థం చేయడు. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని అక్కడికి వెళ్ళావు. ఓ వ్యాపారం జరిగించావు, కానీ ఎంత చేస్తున్న నష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. అంత మాత్రాన దేవుడు నిన్ను చూస్తూ ఊరుకునే దేవుడు కాదంట. ఎంత వ్యతిరేకత నీ లైఫ్లో అనుభవించావో ఆ వ్యతిరేకతలకు అనుగుణంగా దేవుడు నీ పక్షంలో గొప్ప ద్వారములు తెరవబోతున్నాడు. అందుకే ఈ దినం మొదలుకొని నువ్వు చేసే ప్రతి పనులు, మళ్ళీ చెప్తున్నా, ఆ వ్యతిరేకత నుంచి కూడా నువ్వు విడిపించబడాలంటే ఒకటే ఒక సీక్రెట్, వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి గొప్పదొస్తున్నట్టుగా ఆనందిస్తూ ప్రభువును మయంపరచండి. అయ్యో విచారం, నేను అనుకున్నది అవ్వట్లేదు కాబట్టి ఈరోజు అన్నం వద్దు, నాకు ఇంకా నేను తినను, నా కడుపు నిండిపోయింది. సో వ్యతిరేకత ఉంది కాబట్టి నేను అనుకున్నది అవ్వట్లేదు కాబట్టి నేను ఈ సంవత్సరం బర్త్డే చేసుకోను. వ్యతిరేకత వచ్చింది కాబట్టి నేను అనుకున్నది అవ్వట్లేదు కాబట్టి నాకు కొత్త బట్టలు వద్దు, నేను వేసుకోను, స్నానం కూడా చేయను. వ్యతిరేకత ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళను, చుట్టాలింటికి కూడా నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటా. వ్యతిరేకత ఉంది కాబట్టి నేను అనుకున్నట్టు అవ్వట్లేదు కాబట్టి నేను ఇంట్లోనే ఏడ్చుకుంటూ ఉంటా, అనుకోవడానికి లేదంట. వ్యతిరేకత వచ్చినప్పుడే నువ్వేం చేయాలి, నా కొరకు దేవుడు గొప్ప ద్వారమును ప్రభు తెరిచాడు. హల్లెలూయా. ఈ రీతిగా కనుక నువ్వు ఆలోచన చేయడం ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆ గొప్ప ద్వారం గుండా ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. ఇది ప్రవచనము, ఆయన సేవకుడికి నేను ప్రవచిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25-26 వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఇద్దరు వ్యక్తులు బంధించబడ్డారు. అదంతా మనకు తెలిసిన విషయమే. ఇద్దరు వ్యక్తులు, ప్రభువుని ఎరిగిన ఆయన శిష్యులు ఇద్దరిని బంధిస్తే అపవాదైన సాతాను వారంట రాత్రి ప్రార్థన చేసి పాటలు పాడినప్పుడు ఖైదీలందరూ విన్నారంట. విన్న ప్రతి ఒక్కరూ వారి బంధకాలన్నీ తెంచబడ్డాయంట. హల్లెలూయా. అందు చెప్పండి, ఇద్దరు శిష్యుల గురించి ఒక జైల్లో ఉన్న అక్కడున్న ఖైదీలందరినీ ప్రభు విడిపించాడంట. ఈరోజు నువ్వు ఆలోచించాలి, ఎందుకు నన్ను బంధిస్తున్నారు, ఎందుకు నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదంటే నీ బంధువులను, నీ స్నేహితులను, నీ చుట్టుప్రక్కల వారును, నీవంటే ఎరగని వారు కూడా, నీ కాలనీ వాసులు లేకుండా నీ చుట్టూ ఉన్నవారు, నీతో పాటుగా బందీలైన ప్రతి ఒక్కరిని విడిపించడానికి నీవు ఒక గొప్ప ద్వారముగా అక్కడ ఉండబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అక్కడ తలుపులన్నీ ప్రభు ఎందుకు తెరిచాడంటే ప్రతి ఒక్కరూ విడిపించబడాలని, ప్రతి ఒక్కరూ రక్షించబడాలని, ప్రతి ఒక్కరూ దీవించబడాలని ఆయన కోరారు. హల్లెలూయా, హల్లెలూయా. అందు చెప్పండి, దేవుడు ప్రతి ఒక్కరిని విడిపించాలని ఆశపడే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ పాపము అనే ఒక బంధకం గుండా వెళ్తూ ఉంటే ఆయన రక్తమే మనకు విమోచన. ఆయన రక్తాన్ని కనుక నువ్వు ఆశ్రయిస్తే ఆయన రక్తం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. అది ఎలాంటి ఘోర పాపమైనా ఆ పాపం నుంచి మనకు విడుదల ఉంది. హల్లెలూయా. రెండవది, టెంప్టేషన్ గుండా శోధన గుండా వెళ్తున్నా మనం భరించగలిగిన దానికంటే అధికమైనది శోధన మనకి ఎన్నడూ కూడా ఆయన అనుమతించడు. మనకు అనిపిస్తుంది, ప్రభా ఇది నేను భరించలేను అంటూనే మళ్ళీ చెప్తాం, అయినా కానీ ఎందుకయ్యా నాకు భరించలేంది నువ్వు నాకు ఇస్తున్నావు అని. ప్రభుకు తెలుసు నువ్వెంత భరించగలవో అంత మాత్రం అనుమతిస్తాడు. కానీ ఒక క్షణం రాబోతుంది, వ్యతిరేకత పెరిగిన ప్రతిసారి నీ ఎదుట నేను గొప్ప ద్వారము తెరవబోతున్నా. హల్లెలూయా. మూడవది,
బలహీనత, అనారోగ్యం, ఒకవేళ ఎలాంటి అనారోగ్యం గుండా వెళ్తున్నా, ఎలాంటి సిక్నెస్ గుండా వెళ్తున్నా, ప్రభువు స్వస్థపరచలేని రోగము ఏది కూడా లేదు. ప్రక్కన వారితో చెప్పండి, ప్రభువు స్వస్థపరచలేని రోగము, ప్రభువు స్వస్థపరచలేని రోగము పుట్టలేదు, పుట్టదని చెప్పండి. హల్లెలూయా. అమ్మో ఏదో కొత్త వైరస్ వస్తుందంటే, ఆ వైరస్ వస్తుందంటే, ఈ వైరస్, దయచేసి గమనించండి. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టకు, క్రీస్తు మీద దృష్టి పెట్టు. వైరస్ అంత శక్తివంతంగా పనిచేస్తూ ప్రజలను కలిగిస్తుంటే, నాశనపరుస్తుంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఆయన కార్యం జరిగిస్తారో ఒకసారి ఆలోచించేయండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన నిత్యము నేటికి ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు. నేటికి ఆయన ఏం చేస్తున్నాడు? నిన్నటి దినం మేము ఒక ప్రాంతంలో ఉన్నాం. ఫ్లెక్స్ ఇవన్నీ డిజైన్ అవన్నీ కొన్ని వర్క్ జరుగుతుంటే ఆ ప్రాంతం మేము పైనుండి చూస్తుంటే సడన్గా బయటకు వచ్చాం. బయటకు రాగానే ఒక పాప వైరల్ ఫీవర్తో బాధపడుతుంది. తీసుకొచ్చి రోడ్డు మీద పడిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిందామా, కాలు చేతులు ఏది పని చేయట్లే, ఒక చచ్చిన శవంలో మార్చబడిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చేతులు కాళ్ళు రబ్ చేస్తున్నారు. సడన్గా జోయల్ చూసి నాకు చెప్పడేలా అక్కడ ఉన్నానంటే, నేను పైనుంచి ఆ వ్యక్తిని చూస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు బలముగా నన్ను తాకుతున్నాడు. ఆ వ్యక్తి గురించి ప్రార్థించి నేను బ్రతికించబోతున్నా. వెంటనే పైనుంచి నేను ప్రార్థన చేసి ఒక 5 minutes తర్వాత మేము కిందకి వెళ్ళాం. మా పని ముగించి కిందకు వచ్చే వరకు అప్పుడు ఆ పాప లేచి కూర్చున్న తర్వాత నేను ఆ పాప మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాను. అక్కడ చాలామంది వ్యక్తులు ఉన్నారు, పనికి వచ్చిన వారు ఆశ్చర్యపడ్డారు. వెంటనే ఆ వ్యక్తి వితిన్ సెకండ్స్లో క్యూర్ అయిపోయింది. అంటే ఆలోచించేయండి, నా దేవుడు ఎంత ఆశపడ్డాడో చూడండి. ఆయన ఎలా తన ప్రజలను ఏ రీతిగా రక్షించుకోవాలని ఆ టైంలో ప్రభు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళను. తన ప్రాణాపాయ స్థితిలో ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళొచ్చింది, సడన్గా కొలాప్స్ అయిపోయింది. సో తను చూపించడము, మాలో నుంచి భారము కలిగి ప్రార్థన చేయమని ఆయన కోరడము, ప్రార్థించగా నా వ్యక్తిని విడిపించడము, స్వస్థపరచడం ప్రభు జరిగించాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే ప్రతి ఒక్కరూ స్వస్థతను పొందుకోవాలన్నదే ఆయన ఆశ. ఈరోజు నీవు జీవితంలో ఒకవేళ ఏ బలహీనత ఉన్నా, అది దీర్ఘకాలిక సమస్య అయినా, క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, ట్యూమర్స్ అయినా, అల్సర్స్ అయినా, షుగర్లైనా, బీపీలైనా, ఏదైనా సరే ఆయనని కనుక ఆయన ఇది చేయగలడని కనుక నువ్వు నమ్మితే ఖచ్చితమైన కార్యాన్ని ప్రభుని జీవితంలో కార్యాన్ని జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీ విషయంలో నేను తలుపు తెరుస్తూ ఉన్నా. అది గొప్ప తలుపుగా ఉండబోతుంది. గొప్ప ఆశీర్వాదకరమైన ద్వారము నీ కొరకు నేను తెరిచా. దాన్ని ఎవడు కూడా వెయ్యనేరడు, ఎవడు కూడా ప్రయత్నించలేడు. హల్లెలూయా. ఎవడంట వెయ్యాలని ప్రయత్నించిన ఎన్నడు కూడా వెయ్యలేడు. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. జాన్ చాప్టర్ 10 verses 10. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు. మనకంట ప్రభు చెప్తున్నాడు, దొంగ అయితే దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వస్తుంది. కాబట్టి మీ జీవితంలో దొంగతనము కానీ, హత్య కానీ, నాశనం కానీ ఎన్నడూ జరగదు. మీ ప్రక్కన వారు చెప్పండి, మీ జీవితంలో, మీ తరములో, రానున్న తరములో దొంగతనము కానీ, హత్య కానీ, నాశనము కానీ ఎన్నడూ జరగదు. చెప్పండి, గట్టిగా చెప్పండి, ఎన్నడూ జరగదు. హల్లెలూయా. ఎవడు కూడా నీ దాని మీద వాడు చెయ్యి వేయలేడంతే. నువ్వు అక్కడ పెట్టొస్తే దేవుని దూతలు అక్కడ నీకు పక్షుని కార్యం జరిగించబోతున్నాయి. హత్య చేయాలని ఆశపడి వచ్చిన వాడు నీ పనివాడుగా మార్చబడబోతున్నాడు. వాడు నీ కొరకు ప్రాణము పెట్టున్నంతగా నా దేవుడు కార్యము జరిగించగలడు. హల్లెలూయా. మీ జీవితంలో ఈ 3 డిలీట్ చేసేసేయండి. దొంగతనం అవుతుందేమో, బయట ఫోన్ పట్టుకెళ్తే ఎవడో వచ్చి బండి మీద ఫోన్ కొట్టుకెళ్ళిపోయాడంట, చెయ్యి వేసుకెళ్తే ఎవడో అట్లా లాక్కి వెళ్ళిపోయాడంట. అలాంటి వీడియోలు చూడకండి, అలా అనుకోకండి. వాడు ప్రయత్నించిన ఆ క్షణములోనే వాడు చెయ్యి ఇరిగిపోయిందని ఆలోచన చేయండి. అవసరమైతే జస్ట్ నిజంగా ఆ క్షణములోనే వాడు పట్టుబడ్డట్టుగా ఆలోచన చేయండి. ఒకరోజు ట్రైన్లో, ఇప్పుడు కాదు, ప్రారంభ దినాలు నేను పరిచయకు వెళ్తున్నప్పుడు ట్రైన్లో నా లగేజ్ పెట్టాను. వాష్రూమ్కి వెళ్తున్నా, లగేజ్ అక్కడ ఉంది. మీటింగ్కి వెళ్తున్నా, AC 2 tier వెళ్తున్నా. అయితే నేను ప్రార్థన చేశా, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఈ ట్రైన్లో నువ్వు ప్రార్థన చేయని ఒక కార్యం జరిగించబోతున్నానంటే, దొంగను యేసు నామములో బంధిస్తున్నా, వాడు ఇప్పుడే దొరుకును గాక.
అని ఒక మాట చెప్పాడు. ట్రైన్ స్టార్ట్ అయింది, అది నాన్ స్టాప్. నాకు తెలిసి మేము వెళ్ళి కాకినాడ వరకు మేబీ 2-3 స్టాప్స్ మాత్రమే ఉన్నాయి. వరంగల్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ. సో మధ్యలో ఎక్కడ స్టాప్ లేదు. ట్రైన్ స్టార్ట్ అయింది. వెంటనే నేను ప్రార్థన చేశాను, కూర్చున్నాను, నేను పడుకున్నాను. 2 నిమిషాలకే, జస్ట్ ఒక 2-3 మినిట్స్కి ఒక అమ్మాయి లోపలికి వెళ్తే ఈ వ్యక్తి ఏం చేశాడంటే అమ్మాయిని లాగే ప్రయత్నం చేశాడు. అదే టైంలో అక్కడి నుంచి రైల్వే కానిస్టేబుల్ వచ్చాడు, అక్కడికి మిషన్ గన్తో వచ్చాడు. దొరికిన తర్వాత ఆ వ్యక్తి ఎలాంటోడంటే చాలా వారు ఎప్పటి నుంచో దొరికించుకోవాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరినైనా చంపడానికి ఆ రాత్రి చంపడానికి సిద్ధపడ్డాడు. బంగారం ఉంటే బంగారం దొంగిలించడానికి ప్రయత్నించాడు. ఆడపిల్లలు ఉంటే అత్యాచారం చేయడానికి సిద్ధపడిపోయాడు. అలాంటి వ్యక్తి వాడిని ప్రార్థించిన 2 నిమిషాలు ప్రభు ఎవరికి దొరికించాడు తెలుసా? పోలీసుకి దొరికించాడు. వీరు వెంటనే వారితో కమ్యూనికేట్ చేయగానే ట్రైన్ ఎక్కడ మేబీ ఒక 2-3 సెకండ్స్ కంటే ఎక్కువ ఆపాలి, అక్కడ లేదు, స్టాప్ లేదు. కాబట్టి 2-3 సెకండ్స్లో పోలీసులు రానే వచ్చారు, వాడిని తీసుకెళ్ళి ఈడ్చుకుని పోతానన్నారు. మేబీ ఆ రాత్రి ఆ ట్రైన్లో ఏం జరిగేదో మనకు తెలియదు. ఒకవేళ ఆ ప్రాంతంలో ఆ ట్రైన్లో నేను ఆ నైట్ వెళ్ళకపోతే, ఆ దొంగ దొరకాలని ప్రార్థన చేయకపోతే, మనకున్న విలువైన వస్తువులు ఎవడో అపహరించుకున్నలాగా దేవుని శక్తిని అక్కడ విడుదల చేయకపోతే రాత్రి అంతా ఎలాంటి పరిస్థితులు ఏదో తెలియదు. అందుకే మన జీవితంలో ఎన్నడూ కూడా దొంగతనము కానీ, హత్య కానీ, నాశనం కానీ ఎన్నడూ ఉండదు. మళ్ళీ చెప్పండి, నా జీవితంలో దొంగతనము కానీ, హత్య కానీ, నాశనము కానీ ఎన్నడూ జరగదు. ఏం జరుగుతుందో చూద్దాం. గొర్రెలకు జీవము కలుగుటకు ఏమొస్తుందంట? మనకి యేసే ఉన్నాడు కాబట్టి, యేసేను మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఆయనను మన హృదయంలో ఉన్నాడు కాబట్టి, ఆయన మన పక్షంలో ఉన్నాడు కాబట్టి, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనకేమవుతుందంట? జీవము. అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఆ జీవం కూడా ఎలా అంటే అరాకొర జీవం కాదంటే, ఏదో బతికమంటే బతికమన్నట్టు కాదంటే, సమృద్ధి జీవము. ప్లేట్ బిర్యానీ తింటే మళ్ళీ ఒకవేళ ఇంకోటి ఏదైనా చూస్తే ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అలాంటి కాదంట. తినాలనుకున్నప్పుడు సమృద్ధిగా తినే అంత కృపనిస్తాడంట. కొనుక్కోవాలనుకున్న ఆ చీర లేకుంటే డ్రెస్ చేసుకున్నాము, ట్యాగ్ చూడంగా నమ్ము నా వల్ల కాదు, ఇది నెక్స్ట్ వచ్చే సంవత్సరం చూస్తా అనడానికి కాదంట. ఒకవేళ అది నీకు అవసరం, నీకు కావాలి, నీకు నచ్చితే ఆ క్షణములో తీసుకునే సామర్థ్యాన్ని ప్రభు నీకు అనుగ్రహించును గాక. అలాంటి సమృద్ధిని ఆ ప్రాంతంలో స్థలం కొనాలనుకున్నావు, ఇల్లు కొనాలనుకున్నావు, మధురం కట్టాలనుకున్నావు, లేకుంటే అలాంటి వ్యాపారాన్ని జరిగించాలనుకున్నావు, దేవుడు ఏదైతే నీ జీవితంలో కావాలని ఆశపడ్డావో దానిని సమృద్ధిగా అనుభవించినట్లుగా చేయగలిగిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన దేవుడు అంటే ద్వారం తెరిచాడు కదా, ఆ ద్వారమే యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు, ఇగో నేనే గొర్రెల పోవు ద్వారమును. 7వ వచనంలో మనం చూస్తాం, 8వ వచనంలో చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం, గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరం వినలేదు, కానీ నేనే ఆ ద్వారాన్ని. నేను ఎలాంటి వాడిని అంటే మీ జీవితంలో సమృద్ధిని నేను ఇస్తాను, జీవాన్ని నేను ఇస్తాను. మీ జీవితంలో దొంగతనం, హత్య, నాశనము ఎన్నడూ కూడా చూడరు. అయ్యో నశించిపోయామండి, అయ్యో కొలాప్స్ అయిపోయిందండి, అయ్యో ఆగిపోయిందండి, అయ్యో మా జీవితంలో జరగట్లేదండి, అలాంటి పరిస్థితి మీ జీవితంలో ఎన్నడూ కలగనివ్వడంట. జీవమును, సమృద్ధిని, సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదముతో కూడిన కార్యాన్ని ప్రభు మీ జీవితంలో కార్యం జరిగించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్సెస్ 31. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అని చెప్పండి. దేవుడు మన పక్షమునుంటే, దేవుడు మన పక్షమున ద్వారం తెరిస్తే మనకు విరోధి ఎవడు? వ్యతిరేకులు ఉన్నప్పుడే గొప్ప ద్వారం తెరిస్తే మనకి ఎవడన్నా విరోధి ఉన్నాడా? చాలామంది అనుకుంటారు నాకు సాతాను చాలా గొప్ప విరోధి. దయచేసి గమనించండి, సాతానికి నీకేమన్నా పని ఉందా? ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నీకు సాతానికి ఏమన్నా ఫైట్ ఉందా? చెప్పాలి, నీకు సాతానికి ఏమన్నా ఫైట్ ఉంది? చాలామంది నేను సాతానుతో పోరాడాలి అదేనా ఆశపడతాను. అవసరంలా. సాతానికి దేవుడికి ఫైట్, మనం ఆయన బిడ్డలం. ఎగ్జాంపుల్ చెప్తా, తండ్రికి బయట వాళ్ళకి ఎవరికో ఫైట్ జరిగింది, మనం బిడ్డలం. సో వాడు ఒకవేళ పగపట్టి మన ఏదైనా ప్రయత్నించే పని, కానీ మనం వెళ్ళి పోరాడాల్సిన అవసరంలా. ఎందుకంటే మనం చేయలేం. మన పక్షాన్ని ఎవరు చేస్తారంట?
తండ్రి. కాబట్టి ప్రభు చెబుతున్నాడు, మీ పక్షమున నేను కార్యం జరిగిస్తా. కాబట్టి సాతాను చూసి నువ్వెన్నడూ భయపడాల్సిన అవసరం. వాడికి నువ్వు చెప్పాలి, వాడి ఎక్స్పైరీ డేట్ చాలా త్వరలో వచ్చేస్తుంది, తొందరలో వాడు అంతము ముందుంది. ఈరోజు చాలామంది చెప్తుంది, ఈ 15వ తారీఖు ఏదో అవుతుంది, ఇంకెప్పుడో ఏదో జరిగిపోద్ది. అవన్నీ ఏది జరిగిద్దో జరగదో నాకైతే తెలియదు, కానీ ఒకటి మాత్రం జరుగుతుంది, అపవాది యొక్క నాశనము చాలా త్వరలో ఉంది. పాపము ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప, పాపం పెరుగుతున్న ప్రతి ప్రాంతంలో కృప విస్తరించబోతుంది. ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా జరుగుతుందో ఆ ప్రాంత ప్రజలు సత్య దేవుని ఎరిగి సత్యం వైపుగా నడవబోతున్నారు. ఎక్కడ వ్యతిరేకత చూస్తున్నాం ఆ ప్రాంతంలో, ఎందుకంటే అలాంటి ద్వారములు ప్రభు మన పక్షం తెరిచాడు. అలాంటి ద్వారము గుండా ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. ఆ శ్రేష్టమైన ద్వారము నీ జీవితంలో ఈరోజు ప్రభు తెరిచాడు. దేని విషయంలో ధైర్యపడకండి, ప్రభుని స్తుతించండి, గణపరచండి, కీర్తించండి, మయంపరచండి. ఆయననే మన ద్వారమై ఉన్నాడు. ఆయన మనకు సమృద్ధికరమైనటువంటి జీవమును, ఆశీర్వాదమును, క్షేమమును సంపూర్తిగా ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుని ముగిస్తాం. 112వ కీర్తన 1 నుంచి 3 వచనాలు. సామ్స్ చాప్టర్ 112, 1-3. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అందరూ చెప్పండి, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు. ఏం చేయాలంట? బలహీనతలు వచ్చినా, లేకుంటే ఏదొచ్చినా, లేకుంటే శోధన కూడా వెళ్తున్నప్పుడు, అయ్యో దేవుడు నాకు ఎందుకు ఈ ఆజ్ఞ ఇవ్వకపోతే బాగుండేదేమో, కొంచెం ఇంకా అలా కాదండి. ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద ప్రభు బలవంతులగుదురు, చెప్తున్నాడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. బలవంతులవుతారు. అందుకే చెప్పండి, మా సంతతి మేము భూమి మీద బలవంతులుగా ఉండబోతున్నాం. అందుకే మేము బలహీనులము కాదు, మేము బలవంతులము. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారు. ఎలా ఉంటారంటే బలవంతులుగా ఉంటారు, తర్వాత యథార్థకరమైన జీవితాన్ని జీవిస్తారు. వారి వంశం ఏమవుతుందంటే దీవించబడుతుంది. అందుకే చెప్పండి, నా వంశము దీవించబడుతుంది. దీవించబడిన వంశము. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. ఎందుకు? ద్వారం ప్రభు తెరిచాడు కాబట్టి మన జీవితంలో ఏముంటుందంటే యథార్థత ఉంటుంది. తర్వాత మనం బలముగా జీవిస్తాము, మన వంశమే దీవించబడుతుంది. తర్వాత ఏముంటుందంటే మన గృహంలో కలిమి సంపద. అందుకే చెప్పండి, కలిమి సంపద నా ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. ఏమి నిలుస్తుందంట? నిత్యము నీతి నిలవబోతుంది. హల్లెలూయా. ప్రభు చెప్తుంది, ఇలాంటి ద్వారాన్ని మీకోసం తెరిచా కదా, మీ జీవితంలో కలిమి, సంపద, సమృద్ధి, ఆశీర్వాదము, యథార్థత, నీతి మీ గృహంలో ఉండబోతుంది. మీ వంశాన్ని నేను వృద్ధిపరచబోతున్నా, ఆశీర్వదించబోతున్నా. మీ వంశము దీవెనకరంగా మార్చబడబోతుంది. మీరు సమృద్ధిని అనుభవించబోతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. దయచేసి లేచి నుంచుందాం. దేవుడి వాక్యమును మీ వెనుకడిలో దీవించి ఆస్వాదించును గాక. దేవుడు తెరిచిన ద్వారం గుండా వెళ్తుండగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు ప్రభు జరిగించును గాక. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ లార్డ్స్ ఆఫరింగ్. ఇది దేవునికి ఇచ్చే సమయము. దాని తర్వాత ప్రభు బల మన మధ్యలో ఉంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దశమ భాగము దేవుని ధనం, దేవుని దానికి వెత్తండి. శ్రేష్టమైన అర్పణ అర్పించండి.
హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణ సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. జీసస్ హల్లెలూయా. ఆఫరింగ్ గురించి ప్రేయర్ చేయబోతున్నా, దాని తర్వాత టెస్ట్ మనీ ఉంటే షేర్ చేద్దాం. ఆ రీతిగానే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన దేవా, మీరు కార్చిన రక్తము వ్యర్థమైపోవడానికి లేదు ప్రభా.
ఖచ్చితంగా ఈ లోకంలో మానవులుగా పలకబడుతున్న ప్రతి ఒక్కరూ, ప్రతి మానవుడు కూడా సత్యమును ఎరిగి రక్షించబడి నీ నీతిని, నీ రాజ్యాల స్థానమును పొందుకునే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతమంది వ్యతిరేకులు ఉన్నారో సౌలును పౌలుగా మార్చిన దేవుడు, వ్యతిరేకులను సైతం సరిచేయగలిగిన దేవుడు, వ్యతిరేకమైన ఫరో చేత, వ్యతిరేకమైన నెబుకద్నెజరు చేత, వ్యతిరేకమైన రాజుల చేత సైతము నీవే గొప్ప దేవుడు అని ఒప్పింపచేసిన మా దేవా, అలాంటి గొప్ప కార్యము ఈ తరములో జరుగునుగాక. బుద్ధిగంతముల వరకు సువార్త ప్రకటించబడునుగాక. ప్రకటిస్తున్న వారికి భద్రత, క్షేమము, ఆశీర్వాదం కలుగునుగాక. ప్రతి ఒక్కరూ రక్షించబడుదురుగాక. తండ్రి నీకు వందనాలు. మా స్నేహితులను రక్షించండి, మా ప్రజలను రక్షించండి, మా దేశాన్ని రక్షించండి, మా ఇరుగు పొరుగు వారిని రక్షించండి. ఏ ఒక్కరు నశించక నిత్య రాజుల స్థానము సంపాదించుకొందురుగాక. మీరు రక్షించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందుకొంచున్నాం డాడీ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. రైట్. నెక్స్ట్ వీక్ సండే వరకు అలాగే సెకండ్ సర్వీస్ ఉంటుంది. అంటే సెకండ్ సర్వీస్ ఉంటుంది, కానీ ఈ ఏరియాలో సెకండ్ సర్వీస్ ఈవినింగ్ 6 నుంచి 9 వరకు ఉంటుంది. సో మార్నింగ్ సర్వీస్ ఉంది, రండి. అలాగే ఈవినింగ్ కూడా రండి, తప్పేం కాదు. ఆదివారం దేవుడికి కేటాయించాలి. ఆరంభం ఆయనతో, ముగింపు ఆయనతో గడపడం. సో రాగలిగితే ఖచ్చితంగా రండి. అలాగే కొంతమంది కొత్త వారికి కూడా తెలియపరిచే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ చర్చికి కొంతమంది ఎవరైతే వారికి టైమింగ్ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. కరెక్ట్గా షార్ప్ 9 నుంచి 11 వరకు మార్నింగ్ సర్వీస్ ఉంటుంది. ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది. 6 అంటే 6:30 ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది, కానీ 9 వరకు ఎండ్ అవ్వబోతుంది. ఎందుకంటే మేము లాస్ట్ వీక్ అన్నీ కూడా వెనస్డే, ఫ్రైడే సర్వీస్ అన్ని టైం టు టైం మేము చేసాము. అయితే ఈ కమింగ్ డేస్లో సో లైవ్ ఉంటుంది. ప్రయత్నం అయితే వస్తుంది, కానీ సండే మాత్రం ఇక్కడ 2 సర్వీసులు ఉండబోతున్నాయి. దీన్ని గమనించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నా. తర్వాత ఆంశీ సమీరాలో 12 o'clock నుంచి 3 o'clock వరకు ఆ సర్వీస్, సెకండ్ సర్వీస్ ఖచ్చితంగా అక్కడ ఉండబోతుంది. సో దాన్ని గమనించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నా. హల్లెలూయా. సో దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకేదైనా అప్డేట్ ఉంటే మీకు ఖచ్చితంగా మినిస్ట్రీ నంబర్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు అది ఫాలో చేయొచ్చు. నెక్స్ట్ సండే మార్నింగ్, ఈవినింగ్ ఉండబోతుంది. ఈరోజు మాత్రం మార్నింగ్ మాత్రమే. నెక్స్ట్ సండే నుంచి ఈవినింగ్ కూడా ఉండబోతుంది ఇదే ప్రాంతంలో. రైట్. సో అనుకూల సమయంలో రండి. రాగలిగితే 2 సర్వీస్కి వచ్చినా మంచిదే. రైట్. సో బలవంతం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చిన అనుకూలతను బట్టి మీరు రండి. అలాగే ఆ రీతిగా అనేక మందికి తెలియపరచండి. రైట్. సో ప్రార్థన. ఈ ప్రకారం వారు చేపట్టుకోండి. వారితో ఒక మాట చెప్పండి. దేవుడు నీ కొరకు తలుపు తెరిచాడు, ద్వారము తెరిచాడు, అది ఎవ్వడు వేయనేరడు. నిరుత్సాహపడకు, అధైర్యపడకు, భయపడకు, కృంగిపోకు. నీ కొరకు ద్వారం తెరవబడి ఉంది. అది గొప్ప ద్వారము, అది మంచి ద్వారము, అది మేలైన ద్వారము. కలిమి, సంపద, సమృద్ధి, జీవము, ఆశీర్వాదము ఆ ద్వారము గుండా నీ గృహములోనికి రాబోతా ఉన్నాయి. యథార్థత రాబోతా ఉంది. నీతి కలిగి జీవించబోతూ ఉన్నావు. నీ కుటుంబం వర్ధిల్లించబడబోతుంది. నీ వంశము దీవించబడుతుంది. నీ తరములు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి. రైట్. ప్రార్థన. కృప కలిగిన మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలపు ఆరాధనలో మీరు మా కొరకు తెరిచిన గొప్ప ద్వారముకే నీకు వందనాలు ప్రభా. దావీదు తాళపు చెవి కలిగిన దేవా, ఎవడు వేయలేకుండా తీయువాడా, ఎవడును తీయలేకుండా వేయవాడా, నువ్వు సత్య స్వరూపియగు పరిశుద్ధ దేవుడవు ప్రభా. మీకు మా క్రియలు తెలుసు, మా శక్తి, మాకున్న శక్తి కొంచెమై ఉండిన నీ వాక్యము గైకుంటే చాలన్నావు. ఇదిగో తలుపుని ఎదుట తెరిచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడన్నావు. ఈ పరిచర్య విషయంలో, నీ ప్రజల విషయంలో మీరు తెరచిన గొప్ప ద్వారముకే నీకు వందనాలు. అవునయ్యా, వ్యతిరేకుల మధ్యలో గొప్ప ద్వారము తెరిచే దేవుడు. అవును, కార్యానుకూలమైన మంచి ద్వారము, మంచి సమయము మా కొరకు మీరు తెరిచినందుకు స్తోత్రాలు. ఇదని ఎంతమంది లైవ్ చూస్తున్నారు, ఎంతమంది ప్రాంతంలో ఉన్నారు ప్రభా, ఆ ద్వారము నేనేనని సెలవిచ్చాం. అలనాడు పౌలు శీలలు వారు బంధించబడినప్పుడు రాత్రి ప్రార్థించి కీర్తనలు పాడుతున్నప్పుడు అక్కడ తలుపులు తెరిచి బంధకాలను ఓడగొట్టి అక్కడ పాపములు బంధించబడిన వారిని విడిపించిన దేవుడు.
అవును ప్రభా, ఎంతమంది పాపములో అడిక్ట్ అయిపోయారు, అటు వారు విడిపించబడుదురుగాక. అడిక్షన్స్లో ఉన్న వారు విడిపించబడుదురుగాక. బలహీనతలు ఉన్న వారు ఇప్పుడే వారు సమృద్ధికరమైన ఆరోగ్యమును కలిగి ఉందురుగాక. అవును ప్రభా, ఎంతమంది దరిద్రతను అనుభవిస్తున్న వారి జీవితంలో సమృద్ధిగా నీ యొక్క ఆశీర్వాదాలు అనుభవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. అవునయ్యా, మా జీవితంలో ఏ రోజు ఏ దొంగతనము జరగదని, హత్య నాశనం ఎన్నడూ ఏ శత్రువు చేయకుండా నీవే మా పక్షము నుండి నీ యొక్క జీవమును, సమృద్ధి జీవమును ఇవ్వడం కొరకు మీరు వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీవు అన్ని విషయములలో వర్ధిల్లింప చేసేవాడవు. నీ ఐశ్వర్యం చెప్పిన ప్రతి అవసరం తీర్చే దేవుడు, మా కొరకు తెరిచిన ప్రతి ద్వారం బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ ఈరోజు ఉదయకాలపు ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరూ వర్ధిలించబడుదురుగాక. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ వర్ధిలించబడుదురుగాక. ఆత్మీయంగా గొప్ప ద్వారం తెరిచినందుకు వందనాలు. ఆర్థికంగా గొప్ప ద్వారం తెరిచినందుకు స్తోత్రాలు. శారీరకంగా గొప్ప ద్వారం తెరిచినందుకు స్తోత్రాలు. సంపూర్తికరమైన క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని సమృద్ధించినందుకు వందనాలు. నీ నామముల బిడ్డలను దీవిస్తూ ఆశీర్దిస్తూ ఉన్నా. నెక్స్ట్ వీక్ గొప్ప సాక్ష్యముతో, గొప్ప సమృద్ధితో ప్రజలు వచ్చుదురుగాక. మహిమ నీకే చెల్లిస్తూ, ఎంతమంది బలహీనలు ఉన్నారు ఇప్పుడు వారికి సమృద్ధికరమైన ఆరోగ్యాన్ని విడుదల చేస్తున్నా, ఆర్థికపరమైన సమృద్ధిని బిడ్డల జీవితంలో విడుదల చేస్తున్నా. మా ప్రియ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో, బిడ్డల చదువుల్లో, వారి ప్రయాణాల్లో, వారు చేస్తున్న తలపెడుతున్న ప్రతి కార్యములు నీ సహాయం కలుగునుగాక. ఉదయకాలపు ఆరాధన మీరు ఉన్నది కొందరు సెకండ్ సర్వీస్లో మీ సహాయాన్ని దయచేయండి. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందుకొంచున్నాం డాడీ. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం, ఆదరణ బిడ్డలలో ఉన్న పరిశుద్ధులందరికీ, ప్రభు నాకు ఇచ్చిన ఆత్మ బిడ్డలకు నమ్మి విశ్వసించిన ప్రజలందరికీ ఎల్లవేళ తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్. సమాధానం కలుగును గాక, కృప కలుగును గాక. మీ ప్రకటన వార్త చెప్పండి. సమాధానము కలుగును గాక, కృప కలుగును గాక.